అంటే మానవతరాయ్ గారు పవన్ కళ్యాణ్ గారంటే ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడు కాబట్టి, తెలంగాణకు సంబంధించిన కార్యకర్తలో నాయకులు తెలంగాణ వాదులో పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడమో, మాటలు పోస్టులు పెట్టడమో, ఇంకోటో చేశారు అనుకుందాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా తెలంగాణ వాదులు కొంతమంది ఆయనంటే గిట్టదు కాబట్టి అట్లా కూడా విమర్శలో, పోస్టులో, మాటలో, బూతులో అవో ఇవో అన్నారని అనుకుందాం. కానీ ఏపీలో ఉన్న వైసీపీ కార్యకర్తకి రేవంత్ రెడ్డి గారంటే ఎందుకంత ద్వేషము, ఎందుకంత ఇది నాకు అక్కడ లాజిక్ కనపడలా. పైగా ఇంకోటి ఏంటంటే ఆయన అక్కడ ఉన్న మోడరేటర్ పేరెందుకు కానీ పెద్ద ఆయనకి పేరు చెప్పకముందే అతనికి అసలు ముఖ్యమంత్రి అయ్యే ఇది ఎక్కడిది అన్నప్పుడే కనిపెట్టాలా. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కదా, ఏ రాష్ట్రమైనా, కర్ణాటక అయినా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా ముఖ్యమంత్రి కదా. నువ్వు ఎవరిని ముఖ్యమంత్రి అంటున్నావు, నువ్వు అనడానికి వీల్లేదని కట్ చేసేయాలి కదా. అది చేయలేదు. అది ఎవరు ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు అనే దాని మీద నాకు ఇంకా వాస్తవంగా ఎవరు ట్రోల్ చేస్తారని తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఒకటి, అది జగమేరిన సతి. ఇప్పుడు కాదు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు చట్టపట్టాలు సంబంధం అందరికి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాల వీడియోని ఇప్పుడు ట్రోల్ చేయాల్సిన అవసరం, రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందంటే 100% బీఆర్ఎస్ నాయకత్వానికి వచ్చింది. ఒక వాస్తవం చెప్పండి, మీ అందరూ తెలుసు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మీరు. దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ అయితే రాజకీయాల్లో ఈ బూతులు మాట్లాడిన బూతుపిత కేసీఆర్ గారు. ఆ తర్వాత సోషల్ మీడియాగా ఆసరా చేసుకొని ఏ విధంగా వీళ్ళు వ్యక్తిగత హననం చేస్తున్నారో మనం అందరం చూసాం. అంతేకాకుండా ఇళ్లలో ఆడవాళ్ళ దగ్గర కూడా పోతున్నారు. అదేవిధంగా వీళ్ళు ఈ విధంగా ఉంటే అక్కడ వైఎస్ఆర్సీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, నాకు తెలిసి 2021 నవంబర్ నెలలో అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు పెద్ద నాయకుడు, ఆయన కుటుంబ సభ్యులు జోలికి పోయి ఆయన ఏడిపించినటువంటి దాఖలాలు చూసినాం. ఏడిపించి ఓటం పాలయ్యారు ఈరోజు వాళ్ళంతా కూడా. కానీ ఇది పైశాచిక ఆనందం అంటారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని చెప్పి కూడా బలుక్కొని, అంటే ఇక్కడ వాళ్ళు అంటే బాగోదు కాబట్టి అక్కడ నాయకత్వంతో అనిపించినట్టు అనిపిస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళే ఈ నాగార్జున యాదవ్తో అనిపించినట్టు అనిపిస్తుంది. కాబట్టి నాగార్జున యాదవ్ స్థాయికి మించి మాట్లాడింది 100% నిజం. కాబట్టి ఈరోజు తెలంగాణ పోలీసులు తిక్క కుదిరిస్తున్నారు. ఎవరైనా సరే ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు ఇష్టారీతిన శృతి మించి మాట్లాడితే చట్టాలు తమ పని తాను చేసుకుంటూ పోతాయి. అది ఎవరైనా కానీ. ఇంకో విషయం ఇది కరెక్ట్, ఇది ఏ విషయంలోనైనా చట్టాల ద్వారా చేసుకోవాలి కానీ ఇలాంటి మాటల ద్వారా చేయకూడదు ఎవరైనా. ఇందాక పృథ్వీ చెప్పినట్లు కూడా కొంత వాస్తవం ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళైనా అధికారంలో లేని వాళ్ళైనా కొంత హుందాతనం ప్రదర్శించాలి అనేది ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి అమ్మనాభూతులు తిట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని ఒక రకంగా సానుభూతి పొందేందుకు. ఈయన బీసీ అంటే బీసీ అయితే తప్పు చేయమని ఉంది ఏమన్నా, ఇంకో బూతు మాట మాట్లాడి ఈయన ఎస్సీ కాబట్టి అరెస్ట్ చేసినట్టు. ఇది ఎక్కడ న్యాయం, ఎక్కడ రాజకీయాలు, ఎక్కడికి పోతున్నాము మనం, ఎట్నుంచి ఎటువైపు పోతున్నాం మనం. ఇట్లాంటి తప్పుడు విధానాలను ఆశ్రయించొద్దు రాజకీయ పార్టీలు. ఇంకో విషయం ఏంటంటే అట్లాంటి వాళ్ళని అధికార ప్రతినిధులు తొలగించాలండి వెంటనే. ఈ విధంగా అది కూడా పాయింటే, మీరు మంచి పాయింట్ చెప్పారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ రకంగా తన సొంత మీడియాలో తన పార్టీ నాయకుడే మాట్లాడినప్పుడు ఛానల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మీడియాలో వాళ్ళ మీద, అలాగే పార్టీ నుంచి వెళ్ళిన అతని మీద చర్య తీసుకోవాలి. అసలు అది లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేదులే. సొంత ఎమ్మెల్సీ ఒక ఎస్సీ దళిత డ్రైవర్ని కొట్టి చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ పదవి నుంచి తీయలేదు, అట్లే ఉన్నాడు. ఇంకా అది జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు అనుకోండి. మీరు ఒక డిబేట్ లో నాకు తెలిసి జనవరిలోనో అది చెప్తా ఇందాక పృథ్వీరాజ్ గారు ఇందాక అన్నది నేను అందుకే నోట్ చేసుకున్నా. అది అది చెప్తానులే, అది నేను చెప్తేనే బాగుంటది. పర్లేదు అది నేనే చెప్తాను, నేను రానిపోవడం కాదు, ఆ విషయం కూడా చెప్పాలి. సరే, ఎనీవే కాసిం గారు, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మన దేశ ప్రధానిని వేరే దేశం వాళ్ళైనా ఎవరైనా అంటే మన దేశాన్ని అన్నట్టు